శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కర్వాచౌత్ వ్రత విధానము మరియు వ్రతకథ చెప్పుకుందాం. కర్వాచౌత్ వ్రతాన్ని ఆశ్వయుజ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే చవితి రోజున ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మొదలైన రాజ్యాల్లో ఆచరిస్తారు. కర్వాచౌత్ అంటే అర్థమేంటి? కర్వా అంటే మట్టి కలశం, చౌత్ అంటే చవితి. చతుర్థి నాడు కలశంతో పూజ చేస్తారు. కావున ఈ వ్రతాన్ని కర్వాచౌత్ అని అంటారు. ఈ వ్రతాన్ని వివాహిత స్త్రీలు భర్త దీర్ఘాయుష్షు కోసం చేస్తారు. కర్వాచౌత్ కంటే ఒకరోజు ముందే స్త్రీలందరూ గోరింటాకు పెట్టుకుంటారు. వ్రతం రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలంటు స్నానం చేసి తమ అత్తగారు ఇచ్చినటువంటి నూతన వస్త్రాలను, ఆభరణాలను ధరించి చక్కగా అలంకరించుకుంటారు. రోజంతా నీరు కూడా త్రాగకుండా నిర్జల ఉపవాసం చేస్తారు. ఈ రోజున వినాయకుణ్ణి మరియు చౌత్ మాతను పూజిస్తారు. చౌత్ మాత అంటే పార్వతీదేవి. ఈ రోజున సాయంకాలం వ్రతం చేసే స్త్రీలందరూ కలిసి ఒకచోట దేవాలయంలో లేదా తమ ఇంటి వాకిట్లో కూర్చుని అందరూ కలిసి ఒకే చోట సామూహికంగా పూజ చేసుకుంటారు. పూజ తరువాత వ్రతకథ చెప్పుకుంటారు. సాయంత్రం చంద్రోదయమయ్యాక కలశంతో చంద్రునికి అర్ఘ్యం సమర్పించి పూజించి దండం పెట్టుకుని ఒక జల్లెడలో దీపం పెట్టి ఆ జల్లెడలోంచి ముందుగా చంద్రుణ్ణి చూసి తరువాత తన భర్త ముఖం ఆ జల్లెడలోంచి చూస్తారు. తరువాత భర్తకు బొట్టు పెట్టి హారతిచ్చి అతని కాళ్ళు మొక్కుతారు. అప్పుడు భర్త రోజంతా ఉపవాసమున్న తన భార్యకు తన చేతితో ముందుగా నీరు త్రాగించి ప్రసాదం తినిపిస్తాడు. తరువాత దంపతులిద్దరూ కలిసి భోజనం చేస్తారు. భోజనంలో కేవలం తీపి పదార్థాలు లేదా సాత్వికాహారాన్ని తీసుకోవచ్చు. ఈ వ్రతం చేయడం వలన పార్వతీదేవి కృపతో భర్త దీర్ఘాయుష్యును పొంది స్త్రీలకు అఖండ సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది. ఇప్పుడు మనం కర్వాచౌత్ వ్రతకథ చెప్పుకుందాం. పూర్వము ఒక ఊరిలో ఒక ధనికుడు నివాసముండేవాడు. అతనికి 7 కుమారులు మరియు ఒక కుమార్తె కలరు. కుమార్తెకు సుశీల అని పేరు పెట్టారు. 7 అన్నలు గల ఒకే ఒక చెల్లెలు సుశీల చాలా గారాబంగా అల్లారు ముద్దుగా పెరిగింది. యుక్త వయస్సు రాగానే సుశీలకు వివాహమయ్యింది. ఒకసారి ఆమె తన పుట్టింట్లో ఉండగా ఆశ్వయుజ బహుళ చతుర్థి నాడు తన వదినలందరితో కలిసి కర్వాచౌత్ వ్రతాన్ని ఆచరించింది. ఆ రోజు సాయంత్రం 7 అన్నయ్యలు భోజనం చేస్తున్న సమయంలో చెల్లిని, అమ్మా సుశీల, నువ్వు కూడా మాతో పాటు భోజనం చెయ్యు అని పిలిచారు. అప్పుడు ఆమె తన అన్నయ్యలతో, ఈరోజు నేను కర్వాచౌత్ వ్రతం చేస్తున్నాను కదా, చంద్రోదయం అయ్యాక చంద్రునికి అర్ఘ్యం సమర్పించి పూజ చేసుకొని భోజనం చేస్తాను అని అన్నది. తమ చెల్లెలు ఆకలితో ఉండడం చూసి అన్నయ్యలు బాధపడ్డారు. వారు తమ ఇంటికి కొంచెం దూరంలో ఉన్న ఒక రావి చెట్టుపై ఒక పెద్ద దీపాన్ని పెట్టి దానిపై జల్లెడ కప్పి తమ చెల్లెలికి చూపించారు. దూరం నుండి ఆ వెలుగు చంద్రునిలాగానే కనిపించేసరికి సుశీల చంద్రోదయం అయ్యిందని అనుకుని వదినలను కూడా పూజ చేసుకోవడానికి పిలిచింది. అప్పుడు వదినలు, సుశీల, ఇంకా చంద్రోదయం అవ్వలేదు, నువ్వు ఆకలితో ఉన్నావని మీ అన్నయ్యలు అలా అంటున్నారమ్మా అని చెప్పారు. అందులకు అన్నయ్యలు, లేదమ్మా, ఇది చంద్రుని వెలుగే అని ఆమెను నమ్మించారు. అన్నయ్యల మాట విని సుశీల చంద్రునిలా కనిపిస్తున్న ఆ దీపానికి అర్ఘ్యం సమర్పించి పూజ చేసుకొని తన అన్నయ్యలతో పాటు భోజనం చేయడానికి కూర్చున్నది. కానీ ఆమె మొదటి ముద్ద పెట్టుకోగానే ఆమెకు తుమ్ము రావడం, రెండో ముద్ద పెట్టుకుందామనేసరికి అందులో వెంట్రుక రావడం జరిగాయి. ఇక మూడో ముద్ద పెట్టుకోగానే తన భర్త ఆరోగ్యం పాడయిందని అత్తవారింటి నుండి కబురు వచ్చింది. సుశీల వెంటనే లేచి అత్తవారింటికి వెళ్ళడానికి బయలుదేరింది. అప్పుడు సుశీల తల్లి ఆమెతో, అమ్మా, దారిలో కనిపించిన వారందరికీ నమస్కారం చేసి
వారి ఆశీర్వాదం తీసుకో అని చెబుతుంది. సుశీల తన తల్లి చెప్పిన విధంగానే దారిలో కలిసిన ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తూ వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ వెళ్తుంది. తన ఇంటికి చేరుకోబోయే సమయంలో ఆమెకు తన చిన్న ఆడపడుచు ఎదురవుతుంది. సుశీల ఆమెకు కూడా నమస్కారం చేసి ఆశీర్వదించమంటుంది. అప్పుడు ఆ చిన్న ఆడపడుచు అఖండ సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదిస్తుంది. సుశీల ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆమెకు భర్త మృతదేహం కనిపిస్తుంది. భర్త మరణించడంతో ఆమె భోరున విలపిస్తుంది. కుటుంబ సభ్యులందరూ సుశీల భర్తకి అంత్యక్రియలు చేయడానికి తీసుకెళ్తుండగా ఆమె అందులకు అంగీకరించదు. బంధుమిత్రులందరూ ఆమెకు ఎంత చెప్పినా ఆమె ఎవ్వరి మాట వినదు. వారితో పాటు శ్మశానానికి వెళ్ళి అక్కడ కూడా తన భర్తకి అంత్యక్రియలు చెయ్యొద్దు అంటూ అలాగే మొండిగా ప్రవర్తిస్తుంది. చివరికి అందరూ ఆమె మాట విని ఆమె కోసం అక్కడే శ్మశానం దగ్గర ఒక గుడిసె నిర్మించి సుశీల భర్త మృతదేహాన్ని అందులో పెట్టి తిరిగి వచ్చేస్తారు. సుశీల అక్కడే తన భర్త మృతదేహంతో నివాసం ఉంటుంది. సంవత్సరం మొత్తం అన్ని బహుళ చవితుల నాడు శ్రద్ధాభక్తులతో నిష్ఠతో వ్రతం చేసి వినాయకుణ్ణి, చౌతుమాతను అనగా పార్వతీదేవిని పూజిస్తుంది. అప్పుడప్పుడు సుశీల చిన్న ఆడపడుచు అక్కడికి వచ్చి ఆమెను పలకరిస్తుంది. ఇలా సంవత్సరం గడిచిపోతుంది. మరలా ఆశ్వయుజ మాసం రాగానే ఆమె తన చిన్న ఆడపడుచుతో ఈ విధంగా చెబుతుంది. చూడమ్మా, నేను బహుళ చవితి నాడు కర్వా చౌత్ వ్రతం చేస్తాను. నా కోసం నూతన వస్త్రాలు, అలంకరణ సామాగ్రి పంపించమని అత్తగారితో చెప్పు అని అంటుంది. చిన్న ఆడపడుచు తన ఇంటికి వెళ్ళి తల్లితో ఈ విషయాన్ని చెబుతుంది. ఈ మాటలు విని సుశీల అత్తయ్య ఆశ్చర్యపోతుంది. అయినా కూడా కోడలి కోసం నూతన వస్త్రాలను, అలంకరణ సామాగ్రిని పంపిస్తుంది. సుశీల ఆశ్వయుజ బహుళ చవితి నాడు ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి తన అత్తయ్య పంపిన నూతన వస్త్రాలను ధరించి అలంకరణ సామాగ్రినంతటినీ వేసుకొని వ్రతం చేస్తుంది. ముందుగా వినాయకుడిని పూజించి తరువాత చౌత్ మాతను పూజిస్తుంది. చంద్రోదయం అయ్యాక చంద్రునికి అర్ఘ్యం సమర్పించి పూజ చేస్తుంది. ఈ విధంగా సంవత్సరం పొడవునా ఆమె నిష్ఠతో చేసిన చవితి పూజతో చౌత్ మాత కరుణించి సుశీలకు దర్శనమిస్తుంది. సాక్షాత్తు ఆ పార్వతీదేవి ప్రత్యక్షమవడం చూసి సుశీల అమ్మ కాళ్ళపై పడి వ్రత సమయంలో తాను చేసిన తప్పును క్షమించమని వేడుకుంటుంది. తన భర్తకు ప్రాణభిక్ష పెట్టి అఖండ సౌభాగ్యాన్ని ప్రసాదించమని ఆ గౌరమ్మను ప్రార్థిస్తుంది. దేవి ఆమె భక్తికి ప్రసన్నమై తథాస్తు అని అభయమిస్తుంది. పార్వతీదేవి ఆశీర్వాదంతో సుశీల భర్త లేచి కూర్చుంటాడు. అంతేకాదు, ఆ గుడిసె ఒక దివ్య భవనంగా మారిపోతుంది. ఆ సమయంలో అక్కడికి సుశీల ఆడపడుచు వస్తుంది. తన అన్నను చూసి సంతోషంతో ఇంటికి పరిగెత్తి అమ్మతో, అమ్మా, అన్నకు మరలా జీవమొచ్చింది, అన్న లేచి కూర్చున్నాడు అని చెబుతుంది. ఈ మాటలను విని కుటుంబ సభ్యులందరూ సంతోషిస్తారు. ఆద్య పూజ్యుడైనటువంటి ఆ వినాయకుడు మరియు చౌత్మాత అనగా పార్వతీదేవి ఈ వ్రతం చేసిన వారినందరినీ, వ్రతకథ విన్న వారినందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ స్వస్తి.